ఫ్రెండ్స్, ఈ రోజు మనం 2009లో రిలీజ్ అయిన ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ అయిన ఆఫ్టర్ లైఫ్ అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ స్టార్ట్ అవుతూనే మనకి ఏలియట్ అనే పేరు గల ఒక వ్యక్తిని చూపిస్తారు. అతను చనిపోయిన వ్యక్తులను వాళ్ళ ఫ్యూనరల్ కోసం, అంటే వాళ్ళ అంత్యక్రియల కోసం రెడీ చేసే పని చేస్తూ ఉంటాడు. దానివల్ల ఆ వ్యక్తులు వాళ్ళ అంత్యక్రియల టైంలో చాలా బాగా కనపడతారు. ఏలియట్ ఆ డెడ్ బాడీలతో ఒక ఫ్రెండ్ లాగా ప్రేమతో మాట్లాడుతూ వాళ్ళని రెడీ చేసేవాడు. దానివల్ల మనకు ఏలియట్ చాలా సంవత్సరాల నుండి ఇదే పని చేస్తున్నాడని అర్థమవుతుంది. మరోవైపు ఎనా అనే అమ్మాయిని చూపిస్తారు. ఆమె ఒక ప్రైమరీ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తుంది. ఆమె తన బాయ్ ఫ్రెండ్ పాల్తో పాటు ఉంటుంది. ఈ ముగ్గురు లైఫ్ ఒకరితో ఒకరికి ఏ విధంగా కనెక్ట్ అవుతుంది, ఏ ఇన్సిడెంట్ కారణంగా ఎనా లైఫ్ అండ్ డెత్ మధ్యలో చిక్కుకుంటుంది, వాటన్నిటి గురించి ఈ మూవీలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనకు ఎనా మరియు పాల్ ఇంటిమేట్ అవుతూ ఉండడం చూపిస్తారు. పాల్ ఇందులో ఎంజాయ్ చేస్తున్నాడు, కానీ ఎనా దాన్ని అస్సలు ఎంజాయ్ చేయడం లేదు. అప్పుడు పాల్ ఎనాని అసలు నీ సమస్య ఏమిటి అని అడుగుతాడు, కానీ ఎనా అతనికి ఏమీ చెప్పదు. ఎనా ఒక ప్రైమరీ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ జాక్ అనే పేరు గల ఒక అబ్బాయితో ఆమెకు చాలా మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. కానీ జాక్ బిహేవియర్ మాత్రం చాలా మిస్టీరియస్గా ఉంటుంది. తర్వాత మనకు ఎనా తన స్కూల్లో చాలా వింతైన విషయాలను ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండడం చూపిస్తారు. స్కూల్ అయిపోయిన తర్వాత ఎనా తన పియానో టీచర్ ఫ్యూనరల్కి వెళ్లాల్సి ఉంటుంది. అయితే అదే టైంలో ఆమె జాక్ స్కూల్ బయట నిలబడి ఉండడం చూస్తుంది. ఎనా అతనితో నేను నిన్ను మీ ఇంటి దగ్గర వదిలిపెట్టినా అని అడుగుతుంది. కానీ జాక్ ఆమెతో లేదు టీచర్, మా అమ్మ నన్ను తీసుకెళ్ళడానికి వస్తుంది అని చెప్తాడు. తర్వాత ఎనా ఒక మెడికల్ స్టోర్కి వెళ్ళి కొన్ని మెడిసిన్స్ని కొంటుంది. దానితో పాటు ఆమె ఒక పార్లర్కి వెళ్ళి తన హెయిర్కి రెడ్ కలర్ డై వేయించుకుంటుంది. దాని తర్వాత తన పియానో టీచర్ ఫ్యూనరల్కి వెళ్తుంది. ఇక్కడ కూడా ఎనాకి చాలా వింతగా అనిపిస్తుంది, ఎందుకంటే తన పియానో టీచర్ శ్వాస తీసుకున్నట్లుగా ఆమెకు అనిపిస్తుంది. అక్కడ ఏలియట్ కూడా ఉంటాడు. అప్పుడు ఏలియట్ ఆమె అతన్ని వింతగా చూస్తూ ఉండడం చూస్తాడు. సాయంత్రం ఎనాని తన బాయ్ ఫ్రెండ్ అయిన పాల్ డిన్నర్కి పిలుస్తాడు. ఆ రోజు అతను డిన్నర్కి వస్తున్నప్పుడు ఒక రింగ్ని కూడా తీసుకొని వస్తాడు, ఎందుకంటే అతను ఎనాకి ప్రపోజ్ చేయాలనుకుంటున్నాడు. ఎనా అక్కడికి వచ్చిన తర్వాత పాల్ ఆమెతో నేను కొంచెం అర్జెంటుగా చికాగో వెళ్లాల్సి ఉంది అని చెప్తాడు. తర్వాత అలా మాట్లాడుతున్న టైంలో వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. తర్వాత ఎనా పాల్ మాటలు వినకుండానే అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు బయట వాతావరణం అస్సలు బాగుండదు. ఎనా కార్ రన్నింగ్లో ఉండగానే తన ఫోన్ని బయటికి తీసి ఒక నెంబర్కి కాల్ చేస్తుంది. అప్పుడే నాలుగు వైపులా చీకట్లు కమ్ముకుంటాయి, అంటే ఎనాకి యాక్సిడెంట్ జరిగింది. తర్వాత సీన్లో మనకు ఏలియట్ని చూపిస్తారు. అతని దగ్గరకు ఇప్పుడు ఒక కొత్త డెడ్ బాడీ వచ్చింది. అది మరెవరిదో కాదు, ఎనాది. అప్పుడు ఏలియట్ ఎనా బాడీ పైన ఉన్న డ్రెస్ని ఒక కత్తెరతో కట్ చేస్తాడు. దాని లోపల ఎనా ఒక చాలా అందమైన రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని ఉంది. ఎనా తలపైన ఒక పెద్ద గాయం తగిలింది. అప్పుడే ఎనా కళ్ళు తెరుస్తుంది. ఆమె ఏలియట్ని నేను ఎక్కడున్నాను అని అడుగుతుంది. దానికి ఏలియట్ 8 గంటల ముందు నీకు యాక్సిడెంట్ జరిగింది, తర్వాత నువ్వు చనిపోయావని చెప్తాడు. కానీ ఎనాకి తను చనిపోయానని నమ్మకం కుదరడం లేదు, ఎందుకంటే ఆమె ఏలియట్తో మాట్లాడగలుగుతోంది, అతను మాట్లాడింది వినగలుగుతోంది. అప్పుడు ఏలియట్ ఆమెకు తన డెత్ సర్టిఫికేట్ చూపిస్తాడు. అప్పుడు అతను ఎనాతో 2 రోజుల తర్వాత నీ ఫ్యూనరల్ ఉంది, అప్పటి వరకు నీ ఆత్మ నీ బాడీలో ఉంటుందని, తర్వాత ఎప్పుడైతే నిన్ను ఖననం చేస్తారో అప్పుడు అది నీలో నుండి వెళ్ళిపోతుందని అంటాడు. కానీ ఏలియట్ ఎనాతో మాట్లాడగలుగుతున్నాడు, ఎందుకంటే అతని దగ్గర లైఫ్ అండ్ డెత్ మధ్యలో పోరాడుతున్నటువంటి ఆత్మలతో మాట్లాడగలిగే శక్తి ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. అతను ఎనా మాటలను వినగలుగుతున్నాడు. దీని తర్వాత ఏలియట్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ ఎనాకు ఇప్పుడు కూడా తను చనిపోయానని నమ్మకం కుదరడం లేదు. ఆమె అది తనకు వచ్చిన ఒక భయంకరమైన కళ అని అనుకుంటుంది. మరోవైపు మనకు పాల్ని చూపిస్తారు. అతనికి ఎనా చనిపోయిందన్న విషయం తెలియదు. అతను ఎనా ఫోన్కి కాల్ చేస్తాడు, కానీ ఎనా ఫోన్ ఏలియట్ దగ్గర ఉంటుంది. అతను పాల్ కాల్ని కట్ చేస్తాడు. దాని తర్వాత పాల్ ఎనా ఇంటికి వెళ్తాడు. అక్కడ అతనికి ఎనా మదర్ ద్వారా ఆమె చనిపోయిందన్న విషయం తెలుస్తుంది. అయితే పాల్కి ఈ విషయం నమ్మబుద్ధి కావడం లేదు. అతను చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ ఇక్కడ ఎనా మదర్ పూర్తిగా నార్మల్గా కనబడుతుంది, అంటే ఎనా చనిపోవడం వల్ల ఆమెకు ఎటువంటి బాధ లేనట్టుగా ఆమె కనబడుతుంది. మరోవైపు మనకు ఏలియట్ని చూపిస్తారు. అతను ఎనా బాడీని ఫ్యూనరల్ కోసం రెడీ చేస్తూ ఉంటాడు. అతను ఎనాకి తగిలిన గాయానికి కుట్లు వేస్తూ ఉంటాడు. కానీ అలా చేస్తున్నప్పటికీ ఎనాకి అస్సలు నొప్పిగా అనిపించడం లేదు. తర్వాత ఏలియట్ ఒక ఇంజెక్షన్ని ఎనా మెడకి ఇస్తాడు. దానివల్ల ఆమె బాడీ మజిల్స్ అన్నీ పూర్తిగా రిలాక్స్ అవుతాయి.
తర్వాత ఎనా మదర్ ఆమెను చూడడానికి వస్తుంది. అక్కడికి వచ్చి ఆమె ఏలియట్తో వెళ్లేవాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ కుటుంబానికి ఎంతో బాధ కలుగుతుంది, అది ఎవరు అర్థం చేసుకోరు అని అంటుంది. దానితో పాటు ఆమె అక్కడి నుండి వెళ్తూ ఎనా హెయిర్ని తిరిగి మళ్ళీ బ్లాక్ కలర్లోకి మార్చేయమని చెప్పి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎనా ఆ రెడ్ కలర్ హెయిర్లో అస్సలు బాగా అనిపించడం లేదు. తర్వాత మనకు పాల్ని చూపిస్తారు. అతను ఎనా బాడీని చూడడం కోసం ఏలియట్ దగ్గరకు వస్తాడు. కానీ ఏలియట్ అతన్ని ఎనా దగ్గరికి వెళ్ళనివ్వడు. ఎందుకంటే కేవలం ఆమె ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఆమె బాడీని చూడగలుగుతారు. పాల్కి ఎనాకి ఎంగేజ్మెంట్ కూడా అవ్వలేదు. అప్పుడు పాల్ వాయిస్ విని ఎనా తన పడుకున్న ప్లేస్ నుండి లేస్తుంది. అప్పుడు ఆమె పాల్ని పిలుస్తూ ఉంటుంది, కానీ ఆమె వాయిస్ పాల్కి వినబడడం లేదు. తర్వాత పాల్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు ఎనా ఏలియట్తో నువ్వు పాల్ని నాతో ఎందుకు కలవనివ్వలేదు అని అడుగుతుంది. దానికి ఏలియట్, నీ ఆత్మ త్వరలోనే నీ బాడీని వదిలేసి వెళ్ళిపోతుంది, కానీ నువ్వు నిన్ను కావాలనుకునే వాళ్ళతో అటాచ్మెంట్ పెట్టుకుంటే నీ ఆత్మ ఇక్కడే చిక్కుకుని ఉండిపోతుంది అని అంటాడు. ఎనాకి ఏలియట్ చెప్పే మాటలు అర్థం లేనటువంటి మాటలుగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు కూడా ఎనా తను జీవించే ఉన్నానని, అతను ఏదో డ్రగ్ ఇచ్చి ఉంటాడని, అందువల్ల తను ఏది ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నానని అనుకుంటుంది. మరోవైపు పాల్ తన ఫ్రెండ్ని కలవడం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. ఎందుకంటే పాల్ ఫ్రెండ్ ఒక పోలీస్ ఆఫీసర్ అన్నమాట. పాలు ఆ పోలీస్తో ఎనాని తను చూడడానికి పర్మిషన్ అడుగుతాడు, కానీ ఆమెను చూడడానికి పోలీస్ అతనికి పర్మిషన్ ఇవ్వడు. మరోవైపు మనకు ఎనా ఒంటరిగా ఉండడం చూపిస్తారు. ఆమె ఒక కత్తెరను తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇక్కడ తను మరో డెడ్ బాడీని చూస్తుంది. అది చూసి ఆమె చాలా భయపడుతుంది. దాని తర్వాత ఆమె ఏలియట్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే అతను రాగానే ఆమె అతనిపైన అటాక్ చేసి అక్కడి నుండి పారిపోవాలని అనుకుంటుంది. కానీ ఏలియట్ ఎనా దాడి నుండి తప్పించుకుంటాడు. అతను ఎనాకి నువ్వు చనిపోయావు అనే విషయాన్ని మరోసారి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ ఎనా ఆ విషయాన్ని నమ్మడానికి రెడీగా లేదు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఆమె శ్వాస తీసుకుంటూ ఉంది. ఇక్కడ రాత్రి టైంలో ఎనా ఒక కల కంటుంది. అందులో ఆమె తనలాగే ఉన్న ఒక డెడ్ బాడీని చూస్తుంది. అయితే ఇప్పుడు ఎనా చనిపోయింది. అలాంటప్పుడు ఆమె కలను ఎలా చూడగలుగుతుంది? తర్వాత ఆమె అక్కడి నుండి లేచి అన్ని వస్తువులను అటు ఇటు విసిరేస్తుంది. ఈ సీన్ ఇక్కడితో అయిపోతుంది. తర్వాత సీన్లో మనకి పాల్ని చూపిస్తారు. అతను కూడా చాలా వింతైన కలను కంటాడు. అందులో ఎనా తన బాడీ నుండి తన గుండెను బయటికి తీస్తుంది. అది చూసిన పాల్ చాలా భయపడతాడు. మరోవైపు మనకు ఏలియట్ని చూపిస్తారు. అతను ఎనా దగ్గర ఉంటాడు. అతను తన కారులో పెట్రోల్ని ఫిల్ చేసుకోవడం కోసం వెళ్తూ ఉంటాడు. కానీ ఎనా అతని జేబులో నుండి సైలెంట్గా ఆ రూమ్ తాళం చెవి తీసుకుంటుంది. తర్వాత ఎనా డైరెక్ట్గా ఏలియట్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. అక్కడి నుండి ఆమె పాల్కి కాల్ చేస్తుంది. అప్పుడు అతనితో ఆమె నేను ఇప్పుడు కూడా బతికే ఉన్నానని చెప్తుంది. కానీ పాల్కి ఎవరో ఎనాలాగా తనకు ఫోన్ చేసి తమాషా చేస్తున్నారని అనిపిస్తుంది. అందువల్ల అతను ఫోన్ని కట్ చేసేస్తాడు. దాంతో ఎనాకి కోపం వస్తుంది. అప్పుడే అక్కడికి ఏలియట్ కూడా వస్తాడు. అప్పుడు అతను ఆమెకు అద్దం చూపించి నువ్వు చనిపోయావు, అందువల్ల నువ్వు అన్నీ మర్చిపోయి నీ మరణాన్ని అంగీకరించు అని అంటాడు. అప్పుడు ఎనా శ్వాస వల్ల అద్దం పైన గుర్తు ఏర్పడుతుంది. దాన్ని ఏలియట్ సైలెంట్గా క్లీన్ చేస్తాడు. ఇక్కడ కింద ఎనా యొక్క ఫేవరెట్ స్టూడెంట్ జాక్ నిలబడి ఉంటాడు. అతను ఇప్పుడు ఇక్కడ ఎనాని చూస్తాడు. ఎనా ఇప్పుడు తను చనిపోయిన విషయాన్ని అంగీకరిస్తుంది. అందువల్ల ఆమె ఏలియట్కి సహకరిస్తుంది. తర్వాత ఏలియట్ ఎనా యొక్క రెడ్ కలర్ హెయిర్ని తిరిగి బ్లాక్ కలర్లోకి మార్చేస్తాడు. దాని తర్వాత ఎనా తన కళ్ళలో పాల్ని చూస్తుంది. కానీ అక్కడ ఏలియట్ ఉంటాడు. అప్పుడు ఎనా ఏలియట్ని నేను చనిపోయానని మా అమ్మ ఏడ్చిందా అని అడుగుతుంది. దానికి ఏలియట్ మీ అమ్మ నువ్వు చనిపోయావని అస్సలు ఏడవలేదని చెప్తాడు. తర్వాత ఎనా ఏలియట్ని పాల్ నేను చనిపోయానని ఏడ్చాడా అని అడుగుతుంది. కానీ ఏలియట్ ఆమెతో పాల్ కూడా ఏడవలేదని అబద్ధం చెప్తాడు. ఈ విషయం విన్న తర్వాత ఎనా చాలా బాధపడుతుంది. తర్వాత ఏలియట్ ఆమెకి మరో డ్రగ్ ఇంజెక్షన్ ఇస్తాడు. మరోవైపు పాల్ ఎనాకి సంబంధించిన వస్తువులను తీసుకురావడం కోసం స్కూల్కి వెళ్తాడు. స్కూల్లో అతనికి జాక్ కలుస్తాడు. అప్పుడు అతను పాల్తో నేను ఎనాని ఫ్యూనరల్ హోమ్లో రెడ్ కలర్ డ్రెస్లో నిలబడి ఉండడం చూశానని చెప్తాడు. కానీ పాల్ ఆ విషయాన్ని అంతగా పట్టించుకోడు. అప్పుడు జాక్ పాల్ని విసిగిస్తుంటే రివర్స్లో జాక్ని చెంపపైన కొడతాడు. తర్వాత ఆ విషయంగా అతను చాలా బాధపడతాడు. తర్వాత ఏలియట్ దగ్గరకు ఒక కొత్త డెడ్ బాడీ వస్తుంది. అది ఒక పోలీస్ ఆఫీసర్ తమ్ముడిది. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఎనా బాడీ కదులుతూ ఉండడం చూస్తాడు. కానీ ఎప్పుడైతే అతను ఎనా యొక్క హార్ట్ బీట్ని చెక్ చేస్తాడో అప్పుడు అతనికి ఎనా బాడీ కదలడం అనేది తన భ్రమ అని అనిపిస్తుంది. పోలీస్ హెల్ప్ తీసుకోవడం కోసం మరోసారి పాల్ ట్రై చేస్తాడు. అతను పోలీసులతో కేవలం పల్స్ చెక్ చేసి ఎనా చనిపోయిందని చెప్పారు, కానీ ఒక డ్రగ్ వల్ల మనిషి యొక్క పల్స్ని కొంచెం సేపు ఆపొచ్చు అని అంటాడు.
ఒక నిమిషం అతని ఫ్రెండ్ కూడా దానికి కన్విన్స్ అవుతాడు. కానీ ఎనాని చూసిన పోలీస్ ఆఫీసర్ మాత్రం నేను ఎనా హార్ట్ బీట్ని చెక్ చేశానని, ఆమె హార్ట్ బీట్ పనిచేయడం లేదని చెప్తాడు. దానికి పాల్ చాలా బాధపడతాడు. ఇక్కడ ఈ జాక్ అనే చిన్న బాబు మరణానికి సంబంధించిన కాన్సెప్ట్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాడు. అందువల్ల అతను ఎలియట్ వల్ల ప్రభావితం అవుతాడు. ఒకరోజు జాక్ ఎలియట్ దగ్గరకు మరణానికి సంబంధించిన కొన్ని విషయాలు నేర్చుకోవడం కోసం వెళ్తాడు. అప్పుడు ఎలియట్ అతనితో ఒక విషయం చెప్తాడు. అది ఎప్పటికీ అతని బ్రెయిన్లో అలాగే ఉండిపోతుంది. అది ఏమిటంటే ఎలియట్ అతనితో నేను చనిపోయిన వాళ్ళను ఫ్యూనరల్ కోసం రెడీ చేస్తాను, కానీ వాళ్ళు నిజంగా చనిపోరు, వాళ్ళు లోపల చనిపోయి ఉంటారు. నా దగ్గర మరో దారి లేదు, వీళ్ళు మనకు మన చుట్టుపక్కల ఉండే వాతావరణాన్ని పాడు చేస్తున్నారు. ఎవరైతే నిజంగా జీవించి ఉండాలనుకుంటున్నారో వాళ్లకు అవసరమైన ఆక్సిజన్ని వీళ్ళు వేస్ట్ చేస్తున్నారు అని చెప్తాడు. ఇప్పుడు ఎనా చాలా నిరాశగా కనపడుతుంది. అప్పుడు ఆమె నేను బ్రతికుంటే నా జీవితాన్ని చాలా సంతోషంగా జీవించాలనుకుంటున్నాను అని అంటుంది. దానికి ఎలియట్ నా లైఫ్లో ప్రేమించే వాళ్ళు ఉన్నారు, అయినప్పటికీ నేను సంతోషంగా లేను అని అంటాడు. అప్పుడు అతను ఆమెతో నీకు తిరిగి బ్రతికే అవకాశం దొరికితే నువ్వేం చేస్తావు అని అడుగుతాడు. తర్వాత ఆమెను రూమ్ నుండి బయటికి తీసుకెళ్తాడు. అక్కడ ఎనా ఒక ఇల్యూజన్ని చూసి భయపడి తిరిగి ఆ రూమ్లోకి వెళ్ళిపోతుంది. దాంతో ఆమె నేను చనిపోవడం మంచిదైంది అని అంటుంది. ఇప్పుడు ఎనా తన మరణాన్ని యాక్సెప్ట్ చేసింది. ఫ్యూనరల్ కోసం రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడు ఆమె మిర్రర్ పైన రిఫ్లెక్షన్లో తన శ్వాసను చూస్తుంది. అందువల్ల ఆమెకి తాను బ్రతికే ఉన్నానన్న విషయం అర్థమవుతుంది. తర్వాత ఆమె ఏదో ఒకటి చేసేలోపే ఏలియట్ ఆమెకు ఇంజెక్షన్ ఇచ్చి ఆమెను స్పృహ కోల్పోయేలా చేస్తాడు. తర్వాత ఆమె ఫ్యూనరల్ పూర్తవుతుంది. పాల్ దానికి ఎంతో బాధపడుతూ ఉంటాడు. అతను ఎనా విషయంలో ఏమీ చేయలేకపోతున్నాడు. ఏలియట్ ఎనా అంత్యక్రియలు పూర్తయిన తర్వాత అతన్ని అన్నీ వదిలేసి బాధపడకుండా ఉండమని చెప్తాడు. కానీ అతను ఏలియట్ మాటలు వినడు. అప్పుడు ఏలియట్ పాల్తో ఎనా బ్రతికే ఉందని చెప్తాడు. అతను పాల్ని ఆమె దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. అప్పుడు వెంటనే పాల్ సిమెంటరీలోకి వెళ్తాడు, అంటే ఆమె శ్మశాన వాటికలోకి వెళ్తాడు. అప్పుడు అతను ఎనాని కాపాడుతాడు. కానీ స్టోరీ ఇక్కడితో అయిపోదు. పాల్ కళ్ళు తెరవగానే అతను ఏలియట్ బేస్మెంట్లో ఉంటాడు. ఇదంతా కూడా అతని ఇల్యూజినేషన్. నిజానికి పాల్ అసలు సిమెంటరీలోకి వెళ్ళనే లేదు. దారిలో ఏలియట్ ఎనాకి ఏ విధంగా అయితే యాక్సిడెంట్ చేయించాడో సేమ్ అదే విధంగా పాల్కి కూడా యాక్సిడెంట్ చేయించాడు. అప్పుడు అతను ఇదంతా కూడా పాల్కి చెప్తాడు. అప్పుడు అతను పాల్కి నేను లోపల చనిపోయిన వ్యక్తులకు తిరిగి బ్రతకడానికి మరో ఛాన్స్ ఇస్తానని, అప్పుడు వాళ్ళు మారతారా లేదా అనేది చూస్తానని, ఒకవేళ వాళ్ళు మారకపోతే వాళ్ళని చంపేస్తానని చెప్తాడు. అదే ఇతను పాల్ విషయంలో కూడా చేయబోతున్నాడు. అప్పుడు ఏలియట్ పాల్కి తను చేసే మొత్తం ప్రాసెస్ గురించి చెప్తాడు. ఏ విధంగా అతను డ్రగ్స్ ఇచ్చి ఇద్దరిని అందరికీ చనిపోయేలా చూపించాడో మరియు ఏ విధంగా ఇల్యూజినేషన్ని క్రియేట్ చేశాడో అదంతా క్లియర్గా చెప్తాడు. అదంతా చెప్పిన తర్వాత అతను పాల్ని కూడా చంపేసి అతని ఫ్యూనరల్ కోసం రెడీ చేస్తాడు. అయితే ఇక్కడ జాక్ అనే అబ్బాయి ఎవరైతే ఏలియట్ వల్ల ప్రభావితం అయ్యాడో అతను ఇదంతా కూడా చూస్తూ ఉంటాడు. బహుశా ఫ్యూచర్లో ఇతను ఏలియట్ లాగానే ఒక సీరియల్ కిల్లర్గా మారచ్చు. దీంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. కానీ ఫ్రెండ్స్, ఈ మూవీ స్టోరీ పూర్తిగా విన్నాక మనలో కొంతమందికి దీని గురించి కొన్ని డౌట్స్ ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు నేను చెప్తాను. యాక్చువల్గా నిజానికి ఏలియట్ ఒక సీరియల్ కిల్లర్ అయి ఉంటాడు. లైఫ్లో ఎప్పుడూ డిప్రెషన్గా ఉంటూ బాధలో ఉండే వాళ్ళని టార్గెట్ చేసుకుని తన ట్రక్తో యాక్సిడెంట్ చేస్తాడు. పియానో టీచర్ ఫ్యూనరల్కి వచ్చిన ఎనాని అబ్జర్వ్ చేసి ఆమెను సెలెక్ట్ చేసుకుని ఆమెకి యాక్సిడెంట్ చేసి ఆమె హార్ట్ బీట్ స్లో అయ్యేలా ఒక డ్రగ్ ఇచ్చి ఆమె చనిపోయినట్లు డాక్టర్లని మోసం చేస్తాడు. ఏలియట్ ఎప్పుడూ ఒక ఫిలాసఫీని పెట్టుకుని దాన్ని అతను నమ్ముతుంటాడు. దేవుడిచ్చిన జీవితాన్ని చాలా మంది లైట్ తీసుకుని హ్యాపీగా ఉండక బ్రతికి వేస్ట్ అని బాధపడుతూ డిప్రెషన్లో ఉంటారు కొందరు. దానివల్ల వాళ్ళకన్నా ఎక్కువగా వాళ్ళ దగ్గర వాళ్ళు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి లైఫ్ వాల్యూ ప్రాక్టికల్గా చూపించి చంపేస్తూ ఉంటాడు ఏలియట్. మరి పాల్ ఎలా చనిపోయాడంటే ఎనా చనిపోయిన దగ్గర నుంచి పాల్ కూడా ఎప్పుడు డిప్రెషన్లో ఉంటాడు. అందుకే అతన్ని హెల్యూజినేట్ చేసి కార్ యాక్సిడెంట్ చేసి చంపేస్తాడు. నిజానికి పాలు ఎనాని కలవలేదు, కేవలం అలా ఊహించుకుంటాడు అంతే. యాక్చువల్గా ఆ రోజు ఎనాని కాపాడడానికి వెళ్తున్నప్పుడు తాగున్న మత్తులో కారు స్పీడ్గా నడుపుతున్నప్పుడు ఏలియట్ ట్రక్తో అతన్ని గుద్దేసి తన దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత అతన్ని చంపేస్తాడు. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి. ఎందుకంటే మీరు అలా చేయడం వల్ల నాకు కొంచెం ఎంకరేజింగ్గా మోటివేషనల్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.